అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి డిటెక్టివ్ నవల. శీర్షిక దొంగలున్నారు జాగ్రత్త. తర్వాత భాగం. ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, అయితే కాంతం భర్త కృపానిదే హంతకుడని తేలుతోంది. మనం ఇక అతని మీదే నేరం రుజువు చేసేందుకు కావలసిన సాక్ష్యం సంపాదించాలి అన్నాడు రాజు. యుగంధర 5 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించాడు. కృపానిదే కాంతం తండ్రిని హత్య చేసి ఉంటే అతను చాలా ధైర్యంగా చేశాడనే చెప్పాలి అన్నాడు యుగంధర్. నీళ్లల్లో పడ్డ ఒక ముసలివాణ్ణి చీకట్లో గొంతు నులిమి చంపటానికి ధైర్యం ఏం కావాలి అడిగాడు రాజు. కృపానిధి విశ్వేశ్వరయ్యను చంపటానికి కారణాలేమిటి? ఆయన తదనంతరం ఆస్తి కాంతానికి వస్తుంది. కాంతానికి ఆస్తి రావటం వల్ల తనకు లాభం ఉండాలంటే కాంతం అతన్ని వివాహం చేసుకోవాలి. తననే ప్రేమిస్తున్నదని, తననే వివాహం చేసుకుంటుందని అతనికి గట్టి నమ్మకం ఉంది అనుకుందాం. కానీ కృపానిధి విశ్వేశ్వరయ్యను చంపి కాంతాన్ని చేరుకునే లోపన కాంతం నీళ్లలో మునిగిపోయి మరణించే ప్రమాదం ఉంది. అప్పుడు తను విశ్వేశ్వరయ్యని చంపటం వల్ల లాభం పొందడు, అవునా? రాజు తల ఊపాడు. కాంతం బ్రతికితే అతనికి ఆస్తి వస్తుంది. కాంతం పోతే అతనికి కలిగే నష్టం ఏమీ ఉండదు. విశ్వేశ్వరయ్య చావుకు కారణం ఎవరూ గ్రహించలేరు. గ్రహించిన ఆ నేరం అతని మీదకు రాదు అన్నాడు రాజు. యుగంధర్ కళ్ళు సూదుల్లా అయ్యాయి. నేనెన్నో హత్య కేసులను పరిశోధించాను. ఒక ప్రయోజనం కోసమో కసి తీర్చుకునేందుకో హత్య చేసిన వారున్నారు. కానీ హత్య చేయటానికి అవకాశం దొరికింది కనుక, తను పట్టుబడతానని భయం లేదు కనుక, లాభం వస్తే రాని లేకపోతే పోని అనే ఆలోచనతో ఓ సరదాగా హత్య చేసిన వాళ్లను చూడలేదు. మతిస్థిమితం లేని పిచ్చివాడైతే తప్ప అట్లా చెయ్యడు అన్నాడు యుగంధర్. రాజు నవ్వుతూ, ఒకవేళ కృపానిధికి ఆ రైలు ప్రమాదం జరిగినప్పుడు తాత్కాలికంగా మతి చెలించిందేమో అన్నాడు. అది ఆలోచించదగిన విషయమే అన్నాడు యుగంధర్. యుగంధరు రాజు తమ ఆఫీసు గదిలోనికి వెళ్ళేటప్పటికీ అక్కడ కాంతం కూర్చుని ఉంది. యుగంధర్ని చూడగానే లేచి నిల్చుని, మీకోసం గంట నుంచి కాచుకుని ఉన్నాను అన్నది. మీ పని మీదే వెళ్ళి వస్తున్నాము అని యుగంధర్ కాంతాన్ని కొంచెం ఆశ్చర్యంతో చూశాడు. ఆమె మొహం పాలిపోయి ఉంది. కాస్త వణుకుతోంది. పెదములు మునిపళ్లతో కొరికి పట్టుకుంది. ఏమైనా జరిగిందా అడిగాడు యుగంధర్. కాంతం తల ఊపింది. ఏదో చెప్పబోయింది, కానీ మాటల కన్నా దుఃఖం ముందు వచ్చేసింది. యుగంధర్ ఓదార్చటానికి ప్రయత్నించలేదు. కాంతం దుఃఖం దిగమింగి జేబురుమాలతో కళ్ళు తుడుచుకుని, నన్ను చంపటానికి ప్రయత్నం జరిగింది అన్నది. ఆశ్చర్యంగానే ఉంది. ఆస్తి శరణాలయానికి వ్రాసినట్లు మీ భర్తకు చెప్పలేదా అడిగాడు యుగంధర్. ఆ రోజే చెప్పాను. అయినా మిమ్మల్ని చంపటానికి ప్రయత్నం జరిగిందా? కాంతం తల ఊపింది. ఏం జరిగింది విశదంగా చెప్పండి. కాంతం చెప్పింది. సుధాకర్ రావడము, తనకు కృపానిధికి ఘర్షణ జరగటము, కృపానిధి సుధాకర్ని బయటికి పొమ్మనటము, తర్వాత అతను తనను బెదిరించటము అంతా చెప్పింది. నాకు భయమేసింది. ఆ ఇంట్లో అతనితో ఉండటం శ్రేయస్కరం కాదనుకున్నాను. పరిగెత్తుకుని వెళ్ళి కారెక్కాను. వేగంగా కారు పోనిచ్చాను. బ్రేకు పడలేదు. మెకానికల్ బ్రేకు కూడా పడలేదు. అదృష్టవశాత్తు పెట్రోల్ అయిపోయి కారు కొంత దూరం వెళ్ళి టపీమని ఆగిపోయింది. లేకపోతే ఏ లారీకో బండికో గోడకో కొట్టుకుని నా ప్రాణం పోయేదే అన్నది కాంతం. యుగంధర్ 1 నిమిషం ఆలోచించాడు. పెట్రోల్ అయిపోయిందా? తమాషాగానే ఉంది. బ్రేక్ ఎందుకు పడలేదు అడిగాడు. బ్రేకు ఫ్లూయిడ్ తీసివేశారు. రబ్బరు గొట్టాలు క్రిందకి వేలాడుతున్నాయి. మెకానికల్ బ్రేకు మరలు కూడా ఊడదీసి ఉన్నాయి అన్నది. ఇప్పుడు మీ కారు ఎక్కడ ఉన్నది? మా ఇంటికి 1 ఫర్లాంగు దూరంలో ఆగింది. అక్కడే రోడ్డు పక్కకు నెట్టించి తిన్నగా ఇక్కడికి వచ్చాను అన్నది కాంతం. పదండి పోదాం అని యుగంధర్ లేచాడు. కాంతం వెనక సీట్లో కూర్చున్నది. రాజు కారు నడుపుతున్నాడు. మా నాన్న విషయం కనుక్కుంటానన్నారు అడిగింది కాంతం సందేహిస్తూ. యుగంధర్ వెంటనే జవాబు చెప్పలేదు. కాంతం మళ్ళీ అడిగింది. మీ నాన్నను నీళ్లలో ఉండగా ఎవరో హత్య చేశారు
అన్నాడు చివరికి. కాంతానికి నోట మాట రాలేదు. చాలా కాలం నుంచి ఆమెకు అనుమానంగా ఉన్న యుగంధర్ అంత స్పష్టంగా ఆ విషయం చెప్పేసరికి కాంతం మనసు 5 నిమిషాల పాటు స్తంభించిపోయింది. కాంతం షెవర్లీ కారు రోడ్డు మీద పక్కగా ఉంది. కొంచెం దూరంలో రాజు కారు ఆపాడు. కాంతం కారులోంచి దిగలేదు. రాజు యుగంధరు కారు దగ్గరికి వెళ్ళారు. రాజు వంగి కారు అడుగు భాగం చూశాడు. అవును సార్, బ్రేక్ ఫ్లూయిడ్ ట్యూబుల్ని ఊడదీశారు. అందువల్ల బ్రేక్ ఫ్లూయిడ్ కారిపోయింది. బ్రేకు పడలేదు. ఆమెకి ప్రమాదం ఉద్దేశించే ఈ పని చేశారు అన్నాడు. తర్వాత కారెక్కి మెకానికల్ బ్రేక్ కూడా పరీక్ష చేశాడు. ఒక స్క్రూ ఊడిపోయి ఉంది. అందువల్ల బ్రేకు తీగ వదిలేయింది. యుగంధర్ పెట్రోల్ ట్యాంకు దగ్గరికి వెళ్ళి మూత తెరిచి వాసన చూశాడు. బంపర్ మీద కాలు పెట్టి కారుని కిందికి పైకి ఊపాడు. రాజు, కిందికి వంగి చూడు అన్నాడు. రాజు కిందికి వంగి చూసి బాగా పెట్రోల్ వాసన కొడుతుంది అన్నాడు. యుగంధర్ తన కారు దగ్గరికి వెళ్ళి, ఏమమ్మా, మీరు కారు కోసం షెడ్లోనికి వెళ్ళినప్పుడు షెడ్ అంతా పెట్రోల్ వాసన వెయ్యలేదు అడిగాడు. కాంతం ఆలోచించింది. అవును, పెట్రోల్ వాసన వేసింది. కానీ నా తొందరలో నేను ఆ విషయం ఏమీ పట్టించుకోలేదు. హడావిడిగా బయలుదేరాను అన్నది. సరే, మీ ఇంటికి వెళదాం పదండి అన్నాడు యుగంధర్ కారెక్కి. రాజు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కాంతం ఇల్లు చేరుకున్నారు. ముందు మీ మోటార్ షెడ్లోనికి తీసుకువెళ్ళండి అని అడిగాడు యుగంధర్. షెడ్లోనికి వెళ్ళిన తర్వాత యుగంధర్, రాజు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. కొంచెంగా పెట్రోల్ వాసన కొడుతుంది. మీ కారు షెడ్లో ఎలా పెడతారు? ముందు భాగం తలుపు వైపు ఉండేటట్లు పెడతారా అడిగాడు. కాంతం తల ఊపింది. యుగంధర్ కారు పెట్రోల్ ట్యాంక్ ఉండే వైపుకు వెళ్ళి నేల మీద పరీక్షగా చూశాడు. వంగి నేలను వాసన చూశాడు. బ్రేక్లో ఫ్లూయిడ్ తీసేసి బ్రేక్ పనిచేయకుండా చేయటమే కాక పెట్రోల్ ట్యాంకులో పెట్రోల్ కూడా తీసేశారు అన్నాడు. కాంతం అర్థం కానట్లు చూసింది. ట్యాంకులో పెట్రోల్ ఎందుకు తీస్తారు అడిగింది. రాజు కూడా యుగంధర్ని ప్రశ్నార్థకంగా చూశాడు. ఆ విషయం ఆలోచించాలి అన్నాడు యుగంధర్ గంభీరంగా. నేను చావకూడదు, కానీ దెబ్బలు తగలాలి. అందుకే ట్యాంకులో పెట్రోల్ తీసేశాడేమో అన్నది కాంతం. అంటే పెట్రోల్ ఉండి ఉంటే నేను చాలా దూరం వెళ్ళేదాన్ని. చాలా ఆపత్కరమైన ప్రమాదమే సంభవించేది. కానీ పెట్రోల్ లేకపోవటం వల్ల కారు ఈ ప్రాంతంలోనే ఆగిపోయింది. కనుక పెద్ద ప్రమాదం జరగకుండా నాకు దెబ్బలు మాత్రం తగిలేందుకు పెట్రోల్ తీసేశాడేమో అన్నది కాంతం. అవును, అది అయి ఉండవచ్చు అన్నాడు యుగంధర్ ఆలోచనగా. ఇప్పుడు నన్నేం చేయమంటారు యుగంధర్ గారు? ఈ ఇంట్లో అతనితో ఇక నేను ఉండలేను అన్నది కాంతం. యుగంధర్ వెంటనే జవాబు చెప్పలేదు. ఆ మోటార్ షెడ్లోనే దీర్ఘంగా ఆలోచిస్తూ పచార్లు చేయసాగాడు 10 నిమిషాల పాటు. అందరూ మౌనంగా ఉన్నారు. నేను వెళ్ళి ఏ హోటల్లోనో ఏ స్నేహితురాలు ఇంట్లోనో ఉండనా అడిగింది కాంతం మళ్ళీ. ఊహు, వద్దు, ఇక్కడే మీ ఇంట్లోనే ఉండండి అన్నాడు యుగంధర్. కాంతం మొహం పాలిపోయింది. ఇక్కడే ఉండమంటున్నారా నీరసంగా అడిగింది. అధైర్యపడవద్దు, ఇప్పట్లో మీకేమీ ప్రమాదం జరగదు. నేను చెబుతున్నానుగా, నేను మీ తండ్రి గారి చావుకు కారణం దర్యాప్తు చేస్తున్నానని, మీ భర్త మీద మీకున్న అనుమానాలు మీరు నాతో చెప్పారని మీ భర్తతో చెప్పండి చాలు అన్నాడు యుగంధర్. రాజు యుగంధరు అక్కడి నుంచి బయలుదేరారు. కారెక్కగానే కాంతాన్ని ఆ ఇంట్లోనే ఉండమనటం ప్రమాదకరమేమో. కృపానిధి మీ హెచ్చరిక ఖాతరు చేయకుండా అఘాయిత్యం చేస్తే అడిగాడు రాజు. అతనేమీ చేయడని నాకు తెలుసు అన్నాడు యుగంధర్. యుగంధర్ తన కన్సల్టింగ్ గదిలోనికి వెళ్ళి కూర్చున్నాడో లేదో ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు హడావిడిగా గదిలోనికి వచ్చాడు. హలో యుగంధర్, మీరు చేసిన పనేమైనా న్యాయంగా ఉందా అని అడిగాడు వచ్చి రావటంతోనే. ఏమిటి న్యాయంగా లేదు? రాజు అడిగాడు. ఎప్పుడో 6 నెలల క్రితం రైలు ప్రమాదంలో పోయిన మనిషి విషయం ఇప్పుడు బయటికి లాగి రైలు ప్రమాదంలో పోలేదని, హత్య చేయబడ్డాడని చెప్పారుగా. యుగంధర్ ఏమీ జవాబు చెప్పలేదు. డిఎస్పీ క్రైమ్ బ్రాంచ్ డిటెక్టివ్లను పంపమని ఐజీని కోరాడు. ఐజీ నాకు ఆ కేసును అప్పగించారు.
అన్నాడు స్వరాజ్యరావు. రాజు నవ్వుతూ, ఇంకేం వెళ్ళి పరిశోధన చేసి హంతకుణ్ణి పట్టుకోండి అన్నాడు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు రాజుని చొరచొరా చూశాడు. యుగంధర్, ఆ హత్య కేసు గురించి మీకు తెలిసిన విషయాలన్నీ దయచేసి నాకు చెప్పండి అన్నాడు స్వరాజ్యరావు గంభీరంగా. యుగంధర్ కూడా నవ్వాడు. చాలా అధికారంతో అడుగుతున్నారు, చెబుతా వినండి అంటూ యుగంధర్ వివరాలన్నీ స్వరాజ్యరావుకి చెప్పాడు. అంతా విని స్వరాజ్యరావు చాలాసేపు మౌనంగా ఆలోచించాడు. 10 నిమిషాల తర్వాత, యుగంధర్, ఇది సామాన్యమైన హత్య కేసు కాదు. హత్యకి కారణం ఏమిటో బోధపడటం లేదు. సులభంగా నమ్మదగిందిగా లేదు. అదలా ఉండగా ఆ కృపానిధి విశ్వేశ్వరయ్యను హత్య చేశాడని మనకు తెలిసినా మనం చేయగలిగేదేమీ లేదు. అతనే ఆ హత్య చేశాడని ఇసుమంతైనా సాక్ష్యం లేదు. సాక్ష్యం ఇక దొరకదు అన్నాడు స్వరాజ్యరావు. ఆ హత్యా నేరం మీద అతన్ని పట్టుకోలేకపోయినా అతని భార్య కాంతాన్ని హత్య చేయటానికి ప్రయత్నించాడనే నేరం మీద అరెస్టు చేయవచ్చుగా అన్నాడు రాజు. స్వరాజ్యరావు తల ఆడించాడు. దానికి తగిన సాక్ష్యం లేదు. హత్యా ప్రయత్నం చేసిన నేరం అతని మీద మోపగలిగే సాక్ష్యం సంపాదించినా నాకు తృప్తి ఉండదు. హత్య చేసిన మనిషిని హత్యా నేరం మీదే పట్టుకోవాలి, దానికి శిక్ష వేయించాలి అన్నాడు స్వరాజ్యరావు. అవును ఇన్స్పెక్టర్, మీతో నేను ఏకీభవిస్తున్నాను. రైల్వే స్టేషన్లో కృపానిధిని కొట్టిన స్త్రీ మనకు కనిపిస్తే కానీ దర్యాప్తు ముందుకు సాగదు. కృపానిధి కాంతాన్ని డబ్బు కోసమే వివాహం చేసుకున్నాడన్న విషయం ఆ స్త్రీ సాక్ష్యం లభ్యమైతే కానీ నిశ్చయం కాదు అన్నాడు యుగంధర్. అదెంతసేపు? ఇట్టే తెలుసుకోవచ్చు అన్నాడు స్వరాజ్యరావు. ఎలా తెలుసుకుంటారు? రాజు ప్రశ్నించాడు. స్వరాజ్యరావు నవ్వాడు. నా పద్ధతులు నావి, పదండి అని లేచాడు. తిన్నగా ఆ ముగ్గురు కాంతం ఇంటికి వెళ్లారు. నౌకరు వచ్చి తలుపు తీసి, ఎవరు కావాలి అని అడిగాడు. కృపానిధి గారితో మాట్లాడాలి. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు వచ్చారని వెళ్ళి చెప్పు అని ధీమాగా అన్నాడు ఇన్స్పెక్టర్. క్షణంలో కృపానిధి హాల్లోనికి వచ్చి, లోపలికి రండి అని మర్యాదగా ఆహ్వానించాడు. లోపలికి వచ్చి కూర్చోగానే, ఏం పని మీద వచ్చారు అని అడిగాడు. రైల్వే స్టేషన్లో మిమ్మల్ని తిట్టి రభస చేసిన స్త్రీ ఎవరు అని ఇన్స్పెక్టర్ అడిగాడు కృపానిధిని. ఆమె ఎవరో నాకు తెలియదు, తెలిస్తే నేనే మీకు రిపోర్ట్ చేసేవాణ్ణి అన్నాడు కృపానిధి. స్వరాజ్యరావు కృపానిధిని తీక్షణంగా చూసి, ఆమె ఎవరో మీకు తెలియదంటారా? మీకు తెలియని మనిషి ఎవరో మిమ్మల్ని ఎందుకు తిడుతుంది అన్నాడు. కృపానిధి పెదమి విరిచాడు. మీరు ఆమె ఎవరో, ఎక్కడ ఉంటుందో చెప్పటం మీకే మంచిది. లేకపోతే తర్వాత అనవసరంగా చిక్కుల్లో పడతారు. ఎలాగూ మేము ఆమె ఎవరో కనుక్కుంటాము అన్నాడు స్వరాజ్యరావు. బెదిరిస్తున్నారా? సరే. స్వరాజ్యరావు యుగంధర్ వైపు చూశాడు. యుగంధర్ ఇక వెళదామని సైన్య చేశాడు. ముగ్గురు తలుపు దగ్గరికి వెళ్ళగానే కృపానిధి, ఆమె ఎవరో తెలిస్తే నాకు చెప్పండి, ఆమెతో నేను మాట్లాడాలి అన్నాడు. స్వరాజ్యరావు జవాబు చెప్పలేదు. ముగ్గురు కారెక్కారు. ఇంకేం చేద్దాం అన్నాడు కాస్త నిస్పృహతో స్వరాజ్యరావు. రాజు నవ్వి, అడగ్గానే కృపానిధి చెబుతాడనుకున్నారా అన్నాడు. రాజు మాటలు వినపడనట్లు స్వరాజ్యరావు యుగంధర్ వైపు చూశాడు. ఇప్పుడింక ఏం చేద్దాం అడిగాడు. మనమేమీ చేయనవసరం లేదు, ఈ కేసు అదే బయటకు వస్తుంది అన్నాడు యుగంధర్. అంటే విశ్వేశ్వరయ్యను హత్య చేయటానికి ఏదో కారణం ఉంది. ఇప్పుడు ఆ కారణమేదో ఊహించగలుగుతున్నామే కానీ నిజం మనకు తెలియదు. జరుగుతున్న సంఘటనలను బట్టి ఆ హంతకుడు ఏ ప్రయోజనం కోసం హత్య చేశాడో ఆ ప్రయోజనం ఇంకా సిద్ధించలేదని మనం అనుకోవచ్చు. ఆ ప్రయోజనం కోసం హంతకుడు ఇంకా కొన్ని పనులు చేస్తాడు. అప్పుడు అతన్ని మనం పట్టుకోవచ్చు. స్వరాజ్యరావు అపనమ్మకంతో యుగంధర్ని చూశాడు. పైకి మనకు కనిపిస్తున్నంత సులువైన కేసు కాదిది. ఇందులో చాలా లొసుగులున్నట్లున్నాయి అన్నాడు యుగంధర్ మళ్ళీ. స్వరాజ్యరావు లేచి, కొత్త విషయాలు ఏమైనా తెలిస్తే కబురు చేయండి అని వెళ్ళిపోయాడు. స్వరాజ్యరావు వెళ్ళగానే యుగంధర్ రాజుకి కొన్ని విషయాలు చెప్పాడు. రాజు జాగ్రత్తగా విని తల ఊపి వెళ్ళిపోయాడు. మీకోసం కామేశ్వరయ్య గారు వచ్చారు అన్నది దాసీది. కాంతం ఆశ్చర్యంతో, ఎవరు? కామేష్ వచ్చాడా? నిజమా అన్నది. అవునండి, ఆయన సుధాకర్ బాబు గారు వచ్చారు.
కాంతం మంచం మీద నుంచి ఒక్క గంతులో దిగి పుస్తకం బల్ల మీదకు గిరాటేసి కిందకు పరిగెత్తింది. హాల్లో సుధాకరు, కామేశ్వరరావు నిలుచుని ఉన్నారు. కామేశాన్ని లాక్కొచ్చాను, అందుకే వచ్చాడు, ఇక వెళతాను అన్నాడు సుధాకర్ సీరియస్గా. కాంతం సుధాకర్ని జాలిగా చూసింది. వద్దు, వెళ్ళకు, తొందరేమిటి అన్నది. సుధాకర్ సందేహిస్తూ, కృపానిధికి నేను రావటం ఇష్టం లేదు, మళ్ళీ అనవసరంగా గొడవ అవుతుంది అన్నాడు. కాంతం కళ్ళు నిప్పులు కక్కాయి. అతనెవరూ నిన్ను ఆజ్ఞాపించేందుకు, కూర్చో అని ఒక్క క్షణం ఆగి, అయినా అతను ఇంట్లో లేడులే అంది. ముగ్గురు కూర్చున్నారు. కాంతం నింపాదిగా కామేశ్వరరావుని ఆపాదమస్తకము పరీక్షించింది. అతను కొంచెం లావయ్యాడు. మొహం కళకళలాడుతోంది. ఎందుకలా చూస్తున్నావు నన్ను అడిగాడు కామేశ్వరరావు నవ్వుతూ. అబ్బే ఏం లేదు, బాగా మారినట్లుంటే అని నవ్వి, ఇన్నాళ్ళు ఏమైపోయావు, ఎక్కడికెళ్ళావు అన్నది. ఊళ్ళు తిరుగుతున్నాను అన్నాడు అతను. ఎందుకు, ఈ ఊరు బాగోలేదా అడిగింది కాంతం నవ్వుతూ. కామేశ్వరరావు కళ్ళల్లో ఏదో మార్పు వచ్చింది. జవాబు చెప్పలేదు. నా మీద కోపం పోయిందా అడిగింది కాంతం మళ్ళీ. కామేశ్వరరావు నవ్వాడు. పూర్తిగా పోయింది అన్నాడు. కాంతం కామేశ్వరరావుని చూస్తూ, అవును, పోయే ఉండాలి, బాగా లావయ్యావు, సంతోషం సగం బలం అంటారు అన్నది. నువ్వు అనుకున్నంత సులభంగా నేను ఆ క్షోభ నుంచి బయటపడలేదు. చాలా రోజులు పిచ్చి పిచ్చిగా ఊళ్ళు తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా నువ్వే జ్ఞాపకం వచ్చేదానివి. నిన్ను చంపినా నా కసి తీరని కోపం దహించేది నన్ను అన్నాడు నవ్వుతూ. అయ్యో పాపం అన్నది కాంతం హాస్యంగా. నేను అబద్ధాలు చెప్పటం లేదు, నిజం అన్నాడు అతను. అయితే అంత బాధ ఎలా పోయింది? ఉన్నట్టుండి ఒకరోజు పొద్దున్నకి వాన వెలిసినట్లు పోయిందా అడిగింది నవ్వుతూ. సుధాకర్ కూడా నవ్వాడు. కాదు, అలా పోలేదు, పోవటానికి వేరే కారణాలు ఉన్నాయి. ఏమిటవి? కామేశ్వరరావు జవాబు చెప్పలేదు. తల వంచుకున్నాడు. అర్థమైందిలే, ఎవరేమిటి ఆమె అడిగింది. నీకు తెలియదు, నువ్వెప్పుడూ చూడలేదు అన్నాడు. చాలా అందంగా ఉంటుందా అడిగింది నవ్వుతూ. సరిగ్గా అదే సమయానికి కృపానిధి ఇంట్లోనికి వచ్చాడు. సుధాకర్ని, కాంతాన్ని ఉరిమి చూశాడు. కామేశ్వరరావుని ఆప్యాయంగా పలకరించాడు. కుశల ప్రశ్నలు వేశాడు. తను వాళ్లతో పాటు అక్కడే కూర్చున్నాడు. భర్త గదిలోనికి రావటం గమనించినట్లు నటించింది కాంతం. సుధాకర్ ఇబ్బందిగా కప్పువైపు చూస్తున్నాడు. మాకు భోజనాలు ఎప్పుడేమిటి అడిగింది కాంతం కామేశ్వరరావుని. అప్పుడే అన్నాడతను. ఇంతకీ ఆవిడది ఏ ఊరు, ఏ దేశం, ఏ భాష? ఎందుకలా అడుగుతున్నావు? ఊళ్ళూళ్ళు తిరిగానని చెప్పావుగా, ఆవిడ నీకే ఊళ్ళో తటస్థపడిందో నాకేం తెలుసు, అందుకనే అడిగాను. కామేశ్వరరావు నవ్వాడు. నేను కొల్హాపూరు నుంచి వస్తుండగా రైల్లో పరిచయం అయింది, తెలుగు మనిషే. బతికాం. ఏ గుజరాతీ దాన్నో కాశ్మీర్ కన్యనో తెచ్చుకున్నావేమో అనుకున్నాను. ఇంతకీ మాకు చూపిస్తావా, లేక ఎవరికీ కనబడకుండా దాచిపెడతావా? నీకు చూడాలనుంటే ఇక్కడికే తీసుకొస్తాను, కానీ నీకు ఆమెకు కూడా ఇబ్బందిగా ఉంటుందనుకుంటున్నాను. ఏం? నీ స్థాయి మనిషి కాదు, ఆమెది అదో రకమైన సంస్కారం. అంటే తెలుగు మనిషే అన్నావుగా అడిగింది కాంతం ఆశ్చర్యంతో. సినిమాలలో వేషాలు వేస్తుంది కామేశ్వరరావు జంకుతూ చెప్పాడు. కాంతం ఒక్క క్షణం పాటు నోరు తెరుచుకుని ఆశ్చర్యంతో చూసింది. సినిమా స్టారా? అమ్మ బాబోయ్, ఎవరా సినిమా తారా? సినిమా స్టార్ అనలేదు నేను, సినిమాలలో వేషాలు వేస్తుందన్నాను. కామేశ్వరరావు మొహం ఎర్రనైంది. కాంతం తనను వేళాకోళం చేస్తుందనుకున్నాడు. అయితేనేం, చాలామంది స్టార్ల కన్నా అందంగా ఉంటుంది అన్నాడు. అలాగా అన్నది కాంతం నవ్వుతూ. నా మాట నమ్మకపోతే ఇదిగో ఈ ఫోటో చూడు అంటూ మనీ పర్సులో నుంచి ఫోటో తీశాడు. కామేశం, అయితే ఎప్పుడు పర్సులో ఆవిడ ఫోటో పెట్టుకుని తిరుగుతున్నావన్నమాట, ఏది చూద్దాం అంటూ చేయి చాపింది. పర్సులోంచి చిన్న ఫోటో ఒకటి తీసిచ్చాడు కామేశ్వరరావు. కాంతం ఆ ఫోటో తీసుకుని కళ్ళు ఆర్పకుండా ఆ ఫోటో వంకే చూస్తోంది. ఆమెకు తెలియకుండానే రెండు పెదములు, నోరు కొంచెంగా తెరుచుకున్నది. ఏం, ఎలా ఉంది అడిగాడు కామేశ్వరరావు. అతని ప్రశ్న కాంతానికి వినిపించలేదు.
ఆ ఫోటో వంకే చూస్తోంది. కళ్ళు ఆర్పకుండా ఊపిరి బిగబట్టి చూస్తోంది. కాంతంలో కలిగిన మార్పు కృపానిధి గమనించాడు. ఏమిటో చూడాలని లేచి కాంతం వెనక్కు వెళ్ళి వంగి ఫోటో చూశాడు. అతని మొహంలోనూ మార్పు వచ్చింది. ఇంకా కొంచెం వంగి మరింత దగ్గరగా ఫోటోను చూస్తున్నాడు. ఆ భార్యాభర్తలు ఆ ఫోటోను చూడగానే ఎందుకలా మారిపోయారో కామేశ్వరరావుకి అర్థం కాలేదు. కథ కొనసాగుతుంది. తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.